నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. నేషనల్ హైవే 565 పైన ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యగా ఉన్నటువంటి కనిగిరి బైపాస్ రోడ్డు నిర్మాణం ఎట్టకేలకు మోక్షం లభించింది. శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చొరవ తీసుకొని ఈ నిర్మాణానికి పూనుకొని దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా శరవేగంగా నిర్మిస్తున్నారు. ముఖ్యంగా కనిగిరి ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే కనిగిరి తూర్పు బైపాసు, కనిగిరి పశ్చిమ బైపాసు, 2 బైపాసులు అవసరమని సర్వే చేయడం అయితే జరిగింది గతంలో. ప్రజెంట్ ఉగ్ర నరసింహారెడ్డి చొరవతో ఈ పశ్చిమ బైపాస్, వెస్ట్ బైపాస్ నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతుంది. ఈ పశ్చిమ బైపాస్ మొత్తం ఎన్ని కిలోమీటర్లు, వ్యయం ఎంత, ఎన్ని బ్రిడ్జిలు నిర్మిస్తారు, ఎన్ని కల్వర్టులు నిర్మిస్తారు, ఇది ఎక్కడ మొదలై ఎక్కడ కలుస్తుందనేటువంటి వివరాలన్నీ కూడా లైవ్ ద్వారా చూపిస్తూ వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది చూస్తున్నటువంటి ఈ హైవే వచ్చేసి ఇది నేషనల్ హైవే 565 నకిరేకల్లు ఏర్పేడు హైవే. ఇది ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో మనం ఇప్పుడు జర్నీ చేస్తూ ఈ వీడియో చిత్రీకరిస్తుండడం అయితే జరిగింది. ఇది గతంలో 7 మీటర్ల రోడ్డుగా ఉంది. ఇది మొత్తం కనిగిరి డిగ్రీ కాలేజీ నుంచి మొదలై 10 మీటర్లు చేస్తూ ఇది ఇక్కడ కొత్తూరు దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర వరకు గతంలో 7 మీటర్లు వెడల్పు ఉండేది. ప్రజెంట్ ఇది 10 మీటర్లు వెడల్పు చేశారు. ఇక్కడ అది చూడండి, అక్కడ బాక్స్ కలెక్టర్ కూడా ఒకటి నిర్మించడం అయితే జరిగింది. మీరు పక్కన చూస్తుంది రోడ్డు వైడింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇది ఇంతకుముందు 2 లైన్ విత్ పేవ్డ్ షోల్డరు, అంటే 7 మీటర్ల రోడ్డు, మీటరు ఈ యొక్క రోడ్డు ఉంది. ఇప్పుడు దీన్ని 10 మీటర్లు చేస్తున్నారు. 10 మీటర్లు మధ్యలో వెడల్పుగా ఉంటుంది. అట్లనే అటువైపు 1 మీటరు, ఇటుపక్క 1 మీటరు ఈ యొక్క మార్జిన్ అనేది కూడా వదులుతారు. ఆ మార్జిన్ ప్లేస్లో ఇప్పుడు గ్రావెల్ వర్క్ అవన్నీ జరుగుతున్న దృశ్యం అది. ఇది మొత్తం ఇక్కడ డిగ్రీ కాలేజీ నుంచి మొదలవుతుంది కనిగిరి బైపాస్ అనేది. ఇప్పుడు మనం చూడండి, ఇది ఆంజనేయ స్వామి గుడి దగ్గర, ఈ కొత్తూరు దగ్గర ఉన్నట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గర మనం ఇప్పుడు ఈ యొక్క బైపాస్ ఇట్లా టౌన్లోకి సైడ్కి వెళ్తే టౌన్లోకి వెళ్తుంది. మనం ఇట్లా లెఫ్ట్కి వెళ్తే ఇది ఈస్ట్ బైపాస్ మీదకి వస్తుంది. మనం ఇప్పుడు ఈస్ట్ బైపాస్ ఎక్కామన్నమాట. ఈ ఈస్ట్ బైపాస్లో చూడండి, ఈ గ్రావెల్ వర్క్ అంతా పూర్తయింది. దాదాపు 2 మీటర్లు 3 మీటర్ల హైట్లో ఈ యొక్క మట్టి తోలి ఈ యొక్క గ్రావెల్ వర్క్ అయితే చేయడం జరిగింది. అది పక్కన విద్యుత్ స్తంభాలు కూడా అప్పుడే నాటుతున్నారు. విద్యుత్ స్తంభాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముందు ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక బాక్స్ కల్వర్ట్ కూడా ఒక పెద్దది భారీగా నిర్మించడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఈ చూడండి, ఇప్పుడు ఇక్కడ తారు వేసే ముందు వేసేటువంటి గ్రావెల్ వర్క్ కూడా ఈ బైపాస్లో రోడ్డు మీద పరచడం అయితే జరిగింది. దీనికి ముందు కొత్తూరు దగ్గర ఒక 3 బాక్స్ కలవర్ట్లు అయితే నిర్మించారు. అంటే రోడ్డు వెడల్పు వైడింగ్లో భాగంగా ఇంతకుముందు 7 మీటర్లు ఉంటే ఇప్పుడు 10 మీటర్లు అని చెప్పాం కదా, ఆ బాక్స్ కలవర్ట్లు కూడా కలిపి మొత్తం అక్కడ ఒక కొత్తూరు దగ్గర ఒక 3 బాక్స్ కలవర్ట్లు నిర్మించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ప్రయాణిస్తుంది మాత్రం ఈ పశ్చిమ బైపాస్, కనిగిరి పశ్చిమ బైపాస్ నేషనల్ హైవే 565 మీద మనం జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని చూపిస్తూ మనం ప్రయాణం చేస్తున్నాం. ఇంకా దీని మీద నెక్స్ట్ ఇంకొక లేయర్ వేసి ఇంకా తారు బీటీ వేయడమే తరువాయి. ఇక్కడ అంటే దాదాపు 1 కిలోమీటర్ మేర బీటీ వేయాలని, ఇక్కడ వరకు బీటీ వేస్తారని ఈ యొక్క అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జి అయితే నిర్మిస్తున్నారు. ఇది బ్రిడ్జి ఎక్కడంటే కనిగిరి పెద్ద చెరువు వాగు ఉంది, గంగాలమ్మ వాగు అంటారు దీన్ని. ఈ కనిగిరి పెద్ద చెరువు మీద, అంటే అలుగు నుంచి గంగాలమ్మ వాగు వస్తుంది. ఈ గంగాలమ్మ వాగు మీద ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం వచ్చేసి వెడల్పు వచ్చి 20 మీటర్లు ఉంటుంది. అంటే దాదాపు 4 పిల్లర్లు వేస్తారనమాట. ఈ 4 పిల్లర్ల మీద ఈ యొక్క బ్రిడ్జి అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. వెడల్పు వచ్చేసి 20 మీటర్లు బ్రిడ్జి వెడల్పు, పొడవు వచ్చేసి 30 మీటర్ల వరకు ఈ బ్రిడ్జి ఇక్కడ గంగాలమ్మ వాగు మీద నిర్మించడం అయితే జరుగుతుంది. అదిగో చూడండి, ఇక్కడ వర్క్ జరుగుతున్నటువంటి సందర్భాలు. బ్రిడ్జి భారీగానే నిర్మిస్తున్నారు, లోతుగా ఈ పిల్లర్స్ వేసి ఈ యొక్క బ్రిడ్జిని నిర్మిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి.
ఈ బ్రిడ్జి కానీ అంటే ఈ కనిగిరి వాగు, ఈ గంగాలమ్మ వాగు ప్రవహించినప్పుడు ఇక్కడ ఒక ఉధృతంగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ హైవే కింద, ఈ బైపాస్ కింద ఈ బ్రిడ్జి చాలా అవసరము. దీన్ని నిర్మిస్తున్నటువంటి విషయం ఇది. ఇక్కడి నుంచి ఇంక ఇది బ్రిడ్జి నిర్మాణం అంటే మొత్తం టోటల్గా దీని వ్యయం వచ్చేసి, దీని మొత్తం ఈ బైపాస్ పొడవు వచ్చేసి 3.5 కిలోమీటరు, వ్యయం వచ్చేసి 50 కోట్లు. 50 కోట్లు అయితే కాంట్రాక్ట్ సంస్థ దాదాపు 33 కోట్లకు ఈ యొక్క టెండర్ వేసింది. ఈ టెండర్ దక్కించుకొని పనులు అయితే శరవేగంగా జరుపుతున్నారు. అయితే నాణ్యతలో కూడా ఎటువంటి రాజీ పడకుండా ముక్కు నరసింహారెడ్డి దగ్గరుండి బైపాస్ పనులు చూస్తూ దీన్ని నిర్మిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ బైపాస్ నిర్మాణంలో ఎటువంటి రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలు తక్కువ చేయకుండా చూడాలని ఆయన అధికారులకు మరియు కాంట్రాక్ట్ సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం, చెప్పడం అయితే జరిగింది. ఒకనొక సందర్భంలో ఈ బైపాస్కు నేను చేయలేననే కాంట్రాక్టరు కొంచెం ఎన్నిక తగ్గిన సందర్భంలో కూడా ఉగ్రనరసింహారెడ్డి ఎమ్మెల్యే గారు దీన్ని ఏదో ఒకటి మీకు ప్రత్యామ్నాయంగా లాస్ లేకుండా చూస్తాను, కనిగిరి ప్రజలకు ఇది ఎంతో అవసరమైనటువంటి ఈ యొక్క బైపాస్ను మాత్రం తప్పనిసరిగా పూర్తి చేయాలని రిక్వెస్ట్ చేయడంతో ఆ యొక్క కాంట్రాక్ట్ సంస్థ దీనికి ఈ బైపాస్ నిర్మాణానికి పూనుకుంది. ఇక అక్కడి నుంచి గంగాలమ్మ చెరువు మీద, వాగు మీద బ్రిడ్జి నిర్మాణం నుంచి ఇంకా మనం ఇటు ముందుకు వస్తే ఇక్కడ కొంత మట్టి దొరలేదు, అక్కడ కూడా ఒక కల్వర్ట్ బాక్స్ అయితే నిర్మిస్తారు. ఈ కల్వర్ట్ బాక్స్ ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ చూడండి, ఈ గ్రావెల్ మొత్తం మట్టి అంతా తోలి ఈ యొక్క బైపాస్ నిర్మాణానికి కొంత శరవేగంగా జరుగుతున్నటువంటి సందర్భాలు. ఇక్కడ కూడా ఒక బాక్స్ కల్వర్ట్ కూడా వేస్తున్నారు. దాని నిర్మాణం కూడా చూపిస్తాను ఇప్పుడు రాబోయే ముందు. ఇంకా మనం ముందు ఎంత దూరం పోవాలో, ఎంత దూరం అనేది పోతూ మీకు వివరిస్తాను. మొత్తము ఈ బైపాస్ పొడవు వచ్చేసి చెప్పాను కదా 3.5 కిలోమీటరు, వ్యయం వచ్చేసి 50 కోట్లు అయితే 33 కోట్లతో ఈ యొక్క బైపాస్ నిర్మాణం చేస్తున్నారు. వెడల్పు వచ్చేసి ఇంతకుముందు 7 మీటర్లు ఉంటే ఇది ఇక్కడ ఒక బాక్స్ కల్వర్ట్ వస్తుంది, దాని నిర్మాణం కూడా జరుగుతుంది. చూడండి, ఇది ఇక్కడ అంటే హనుమంతునిపాడు కంబం కనిగిరి రోడ్లో, కనిగిరి హనుమంతునిపాడు రోడ్డుకి యువతల పక్క ఈ యొక్క గంగాలమ్మ చెరువు, కనిగిరి పెద్ద చెరువు వాగుకు మధ్యలో నిర్మిస్తున్నటువంటి బాక్స్ కల్వర్ట్ ఇది ఇంకా దాటుకొని కొంచెం ముందుకు వెళ్దాము. ఎట్లా నిర్మాణం ఎక్కడ జరుగుతుందో అనేది కూడా మనం పరిశీలిద్దాం. మొత్తం చెప్పాను కదా, 5 కల్వర్టులు నిర్మిస్తారు, 2 బ్రిడ్జిలు నిర్మిస్తారు, ఒక భారీ వంతెన కనిగిరి పెద్ద చెరువులో నిర్మిస్తారు. తర్వాత ఇప్పుడు మనం ఇది కొంచెం హనుమంతునిపాడు కనిగిరి ఈ రోడ్డు, ఇది ఊళ్ళపాలెం వేములపాడు రోడ్డుకు దగ్గరలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం చూద్దాం. ఇటు లెఫ్ట్ సైడు మార్గం మాత్రం చూడండి, కొంచెం ఇది కనిగిరి అవతల దూరంగా కనపడుతుంది మాత్రం అది కనిగిరి పెద్ద చెరువు. ఇటు లెఫ్ట్ సైడు అదిగో వాహనాలు వస్తున్నాయి కదా, 2 వీలర్ అది హనుమంతునిపాడు వెళ్ళేటువంటి రోడ్డు. అంటే ఒక వెహికల్ వచ్చేది, అది వేములపాడు ఊళ్ళపాలెం ఓవి రోడ్డు అంటారు. ప్రజెంట్ ఇది డబల్ రోడ్డుగా నిర్మాణం చేస్తున్నారు. ఇది ఇటువైపు కనిగిరి, అది వెహికల్ కారు వెళ్తుంది కదా, అది కనిగిరి ఊర్లోకి పట్టణంలోకి వెళ్ళేటువంటి మార్గం. అది కనిగిరి కొండ, అదంతా కనిగిరి. ఆ రోడ్డు మాత్రం ఇది కనిగిరి వేములపాడు రోడ్డు. ఇది ప్రజెంట్ డబల్ రోడ్డుగా నిర్మిస్తున్నారు. ఎక్కడ హనుమంతునిపాడు ఆ ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఇక్కడ కనిగిరికి వచ్చే కూడా ఇది కూడా డబల్ రోడ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఈ డబల్ రోడ్ అయిన తర్వాత దీని మీద ఎటువంటి కల్వర్టులు అనేది నిర్మించరనేది అయితే చెప్తున్నారు. హనుమంతునిపాడు ఈ కనిగిరి ఈ రహదారి రోడ్డు నుంచి కొంచెం మనం ముందుకెళ్ళి ఈ కనిగిరి పెద్ద చెరువు కట్ట క్రింది భాగం ఇప్పుడు మనం ఉన్నాము. మనం ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఈ కనిగిరి చెరువులో ఈ భారీ వంతెన ఒకటి నిర్మిస్తున్నారని చెప్పాం కదా, ఆ భారీ వంతెన నిర్మాణాన్ని కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పుడు మనం నడుచుకుంటూ పోయేలోపు దీన్ని మళ్ళీ ఒక్కసారి మీకు బ్రీఫ్గా చెప్తాను. మొత్తం 3.5 కిలోమీటర్ల పొడవు, 33 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారు. 5 బాక్స్ కల్వర్టర్లు, 2 మేజర్ బ్రిడ్జీలు, మైనర్ బ్రిడ్జీలు, ఒక మేజర్ బ్రిడ్జి అంటే చెరువులో మేజర్ బ్రిడ్జి. ఈ గంగాలమ్మ వాగు మీద మరియు కొంచెం యువతల ఈ చిన్న బ్రిడ్జీలు నిర్మిస్తున్నారు.
ఇప్పుడు మనం నడుచుకుంటూ ఈ యొక్క చెరువులో నిర్మిస్తున్నటువంటి కనిగిరి పెద్ద చెరువులో నిర్మిస్తున్నటువంటి ఈ బైపాస్ భారీ బ్రిడ్జి వంతెన దగ్గరికి అయితే మనం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనం కట్ట ఎక్కుతున్నాం. ఈ యొక్క కనిగిరి పెద్ద చెరువు కట్ట, ఇది కనిగిరి పెద్ద చెరువు కట్ట. దాన్ని తొలిసి ఈ యొక్క తగ్గించి ఈ యొక్క రోడ్డుకు అనుకూలంగా దీన్ని చేస్తున్నారు. ఈ బైపాస్ రోడ్డుకు అనుకూలంగా ఇది కనిగిరి పెద్ద చెరువులో నిర్మిస్తున్నటువంటి భారీ వంతెన. ఈ వంతెన మొత్తం 8 పిల్లర్లు, 8 పిల్లర్లతో పాటు 2 ప్యాక్లు అంటే 2 అపార్ట్స్ అనేవి నిర్మిస్తారనమాట. 2 అపార్ట్స్ మరియు 8 పిల్లర్లు, మొత్తం 10 పిల్లర్ల టైపుగా ఈ బ్రిడ్జి ఈ పెద్ద చెరువు కనిగిరి పెద్ద చెరువులో ఈ యొక్క వంతెన అనేది నిర్మిస్తారు. 8 పిల్లర్లు, భారీగా 8 పిల్లర్లు వేస్తున్నారు. వరుసన పిల్లర్లు వేస్తున్నటువంటి దృశ్యం కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ చెరువులో దాదాపు 30 అడుగుల లోతు తీసి పిల్లర్లను వేసుకుంటూ వస్తున్నారు. చెరువు ప్రాంతంలో అంటే కొంచెం గట్టిగా నీళ్లు నిలిచే ప్రాంతం కాబట్టి ఇక్కడ గట్టిగా అదిగో చెరువు కట్టది. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత హైట్ లేపారో. దాదాపు 30 మీటర్లు ఎత్తున ఈ పిల్లర్లు అయితే ఇక్కడ ఈ చెరువు కట్టల్లో ప్రాంతంలో వేయడం అయితే జరిగింది. ఇది మనం ఇంకా ముందుకెళ్తే కొంచెం చూస్తే ఈ యొక్క చెరువులో వేస్తున్నటువంటి బ్రిడ్జి అది. మనం ఇప్పుడు అటు తిరిగి చూద్దాం. ఇది ఇప్పుడు మళ్ళీ కనిగిరి నుంచి ఒంగోలు వెళ్ళేటువంటి మార్గంలో ఈ చెరువులో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి ఇది. మనం ఇప్పుడు ఈ టకారిపాలెం రూట్లో వెళ్తున్నాం. అక్కడ ఆగి ఇక్కడ ఒక బాక్స్ కలవర్ట్ కూడా కట్టారు. ఇక్కడి నుంచి కానీ మనం కానీ చూస్తే చూడండి, అది మొత్తం పిల్లర్లు 8 పిల్లర్లు, భారీ పిల్లర్లు, 2 ఈ యొక్క రెండు అపార్ట్లు అంటే ఈ పక్క స్టార్టింగ్ ఒకటి, ఆ పక్క ఎండింగ్ ఒకటి, ఇట్లా 2 అపార్ట్లు 8 పిల్లర్లు వేసి భారీగా నిర్మిస్తున్నటువంటి వంతెన ఇది చెరువులో. ఇంకా ఇటు పోతే ఇది టకారిపాలెం, ఇటు దేవాంగనగరు, పొదిలి ఒంగోలు పోయేటువంటి మార్గం ఇది. ఈ మార్గాన్ని కూడా గతంలో 7 మీటర్లు ఉండేది, ఇప్పుడు 10 మీటర్లు చేసి 10 మీటర్ల వరకు చేసి 2 వైపులా మీటరు మార్జిన్లు కూడా వదులుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ యొక్క నిర్మాణం జరుగుతుంది. టోటల్గా ఆ పక్క కొత్తూరు డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి ఈ పక్క దేవాంగనగర్, ఈ యొక్క బుడే సాహెబ్ అపార్ట్మెంట్ దగ్గర అక్కడ కూడా ఒక బాక్స్ కలవర్ట్ అయితే కట్టడం జరిగి ఈ యొక్క రోడ్డును 10 మీటర్లు వెడల్పు చేయడం అయితే జరిగింది. ఈ మొత్తం టోటల్గా 3.5 కిలోమీటరు ఈ బైపాస్ కానీ నిర్మాణం జరిగితే టౌన్లోకి ఈ యొక్క ఎంటర్ కాకుండా చాలా సులభంగా ఈ యొక్క పామూరు, ఇటు తిరుపతి నుంచి వచ్చే వాహనాలు ఇటు ఒంగోలు పోవడానికి కానీ లేదా ఇటు హైదరాబాదు, మాచర్ల ఇటు వెళ్ళటానికి కానీ ఇది చాలా సుఖవంతమైన ప్రయాణం. అట్లాగే కనిగిరికి ట్రాఫిక్ కష్టాలు తీరేటువంటి పశ్చిమ బైపాస్ విషయాలు ఇవి. రాబోయే వీడియోలో కనిగిరి తూర్పు బైపాస్ విషయం కూడా మీకు వివరిస్తాను. అది సర్వే స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో ఉంది. తూర్పు బైపాస్ నిర్మిస్తే అటు పామూరు, అటు నెల్లూరు, అటు నుంచి వచ్చేటువంటి తిరుపతి నుంచి వచ్చే వాహనాలు కనిగిరి పట్టణంలోకి కాకుండా ఇటు కందుకూరుకు, కనిగిరి బయట నుంచే కట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, కందుకూరు, చింగరాయకొండకు. అది ఫ్రెండ్స్ కనిగిరి పశ్చిమ బైపాస్ గురించి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.